నమస్తే, వెల్కమ్ టు R360 న్యూస్. కర్నూలు నగరంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు వేలాదిగా వచ్చి దర్శించుకున్నారు. మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి దర్శనం ఇచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 3 గంటలకు మంగళ వాయిద్యాలతో బిందె సేవతో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి సహస్రనామార్చన చేశారు. శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు కుంకుమార్చనలు చేసి మంగళ హారతి ఇచ్చి శ్రీరంగనాథ స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. పంచహారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఉదయం 6 గంటలకు శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై వేంచేసి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఉత్తర ద్వారంలో పల్లకిలో గరుడ వాహనంపై వేంచేసి ఉన్న శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథ స్వామి వార్లను దర్శించుకుని పల్లకి కింద నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథ స్వామి వార్లను దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.